Psalm 127 verse 3, మూడవ వచనం. కీర్తన 127:3. ఇక్కడ యాత్రా కీర్తనలో తెలియజేస్తున్నటువంటి సత్యం ఇది. సొలొమోను ఎంతో జ్ఞానంతో ఈ మాటలు రాయొచ్చు వచ్చినాడు. కీర్తనలు 127:3. కుమారులు యెహోవాను గ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. దేవుడి మాటలు మన యొక్క వినికిడిలో ఆశీర్వదించి సునీల్, నెస్సి వారితో మాట్లాడి, అలాగే ఇక్కడికి చేరవచ్చిన మనందరితో కూడా మాట్లాడనుగాక. ఈ యొక్క మాటలు ఎంతో గంభీరమైనవి. సొలొమోను ఎంతో ఆయన జ్ఞానముతో అనేక సంగతులు పరిశీలించి ఈ మాటలు రాయొచ్చు వచ్చినాడు. ఇది యాత్రా కీర్తన. యాత్రా కీర్తన అంటే ఇశ్రాయేలీలు ఈ యొక్క యెరూషలేమునకు వైపు యాత్రగా వెళ్ళుచున్నప్పుడు వారు పాడవలసిన పాట ఇది. అలాగా వారు యాత్రకు వెళ్తున్నప్పుడు ఈ పాటలు పాడుట ద్వారా, ఈ పాటల ద్వారా దేవుడు వారికి దేవుని యొక్క నియమావళిని వారికి నేర్పించేవాడు. కాబట్టి వారు పాటలు పాడుతున్నప్పుడు అనేకమైన బైబిల్ సత్యాలు దేవుడు వారికి బోధించాడు. కాబట్టి ఈ మాటలు మనకు కూడా ఎంతో ఆశీర్వాదకరమైనవి. ఇక్కడ ఏమని రాయబడి ఉందంటే, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. మొట్టమొదటిగా ఈ మాటల్లో మనమందరం గ్రహించవలసిన సత్యం ఏంటి అంటే, పిల్లలు అనేటువంటి వారు అది దేవుడిచ్చువాడు. మానవ ప్రయత్నాలు కాదు, లేకపోతే మరి యొక్క డాక్టర్లు కాదు, ట్రీట్మెంట్లు కాదు. ఇది దేవుడిచ్చున్నది అనేది మనమందరము గ్రహించాలి. కాబట్టి పాత నిబంధన గ్రంథంలో దేవుడు పిల్లల్ని ఇయ్యాలంటే ఇచ్చాడు, గర్భమును మూయాలంటే మూసాడు. కాబట్టి పిల్లలు ఇచ్చుట అనేది ఆ అధికారం సంపూర్ణంగా దేవుని యొక్క చేతిలో ఉన్నది. రెండవదిగా ఈ మాటల్లో మనం గ్రహించవలసిన సత్యం ఏంటి అంటే, పిల్లలు అనేటువంటి వారు బహుమానము అని దేవుడు చెప్పినప్పుడు దాని అర్థం ఏంటి అంటే, అది ఆశీర్వాదము అనేది గ్రహించాలి. పిల్లలు అనేటువంటి వారు ఆశీర్వాదం. చాలా మారులు ఈ దినాల్లో తల్లిదండ్రులు పిల్లల్ని ఎలా చూస్తున్నారంటే ఒక భారముగా చూస్తున్నారు. లేకపోతే కొంతమంది చాలా విపరీతంగా మాట్లాడుతుంటారు. ఈ భయంకరమైన ఈ పిల్లలు నాకెందుకు పుట్టారో, నేను ఏమి కర్మ చేసుకున్నానో, ఇలాంటి మాటలు మనకు చాలా వినపడుతుంటాయి. అలాంటి మాటలు దేవుని బిడ్డలు మాట్లాడుట చాలా తప్పు. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, నేను నీకు ఆశీర్వాదమును ఇచ్చాను అని దేవుడు చెప్పుతూ ఉంటున్నాడు. ఇది మనమందరము నేర్చుకోవాలి. తర్వాత మరి ఒక ప్రాముఖ్యమైన సత్యము మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటి అంటే, దేవుడు ఈ యొక్క బహుమానం ఇచ్చాడు, దేవుడి స్వాస్థ్యాన్ని మనకిచ్చాడు అని ఆయన చెప్పుచున్నప్పుడు దానిలో ఉన్న అర్థం ఏంటి అంటే, గాడ్ హెస్ గివెన్ ఎ రెస్పాన్సిబిలిటీ టు ద పేరెంట్స్. దేవుడు తల్లిదండ్రులకు ఒక బాధ్యతనిచ్చాడు. ఆ బాధ్యతను బైబిల్ ఏమని పిలుస్తుందంటే, ఇట్ ఈస్ స్టీవర్డ్షిప్ అంటుంది. అంటే గృహ నిర్వాహకపు బాధ్యత. అంటే గృహ నిర్వాహక బాధ్యత అంటే అర్థం ఏంటి అంటే, ఉదాహరణకు జయప్రకాష్ గారు ఇల్లు కట్టారు, వారందరూ అమెరికాకి వెళ్ళిపోయారు అనుకోండి. ఇక్కడ ఎవరినైనా ఒకరిని పిలిచి మా ఇల్లు చూసుకుంటూ ఉండు అని చెప్పాడు అనుకోండి. ఆ చూసుకుంటూ ఉండుట అర్థం ఏంటి అంటే గృహ నిర్వాహకత్వము. అంటే దాని అర్థం ఏంటి అంటే, ఈ ఇల్లు వారిది కాదు, కేవలము దాన్ని చూసుకునే బాధ్యత మాత్రమే వారికి ఇవ్వబడింది. దేవుడు కూడా పిల్లల విషయమై ఇలాంటి గృహ నిర్వాహకపు బాధ్యత ప్రతి తల్లిదండ్రులకు ఇచ్చాడు. ఆయన ఏమంటున్నాడంటే, ది చిల్డ్రన్ ఆర్ నాట్ యువర్స్, దే ఆర్ మైన్, బట్ ఐఎమ్ గివింగ్ ద రెస్పాన్సిబిలిటీ టు యూ. కాబట్టి ఈ పిల్లలు నావారు, నేనిచ్చిన బహుమానమే, ఇది నా స్వాస్థ్యమే, కానీ మీకు ఒక బాధ్యతని ఇస్తున్నాను. పిల్లల బాధ్యతను మీరు నెరవేర్చాలి. కాబట్టి ప్రతి తల్లిదండ్రులు ఇలాంటి ఆలోచన పిల్లల విషయంలో కలిగి ఉండాలి. ఈ పిల్లలు దేవుని పిల్లలు, దేవుని నాకు బాధ్యత ఇచ్చాడు. దేవుడు ఏదైనా బాధ్యత ఇచ్చినప్పుడు
ఆయనలో ఉన్నటువంటి ఒక లక్షణం ఏంటి అంటే ఒక దినమున ఆయన లెక్క అడుగుతాడు. హీ ఆస్క్ అకౌంటబిలిటీ. కాబట్టి ఆయన మనందరి యొద్ద నుంచి కోరుకునేది ఏంటి అంటే నమ్మకమైన గృహ నిర్వాహకపు బాధ్యత. కాబట్టి పిల్లల విషయంలో ఈ యొక్క గృహ నిర్వాహక బాధ్యతను ప్రతి తల్లిదండ్రులు నెరవేర్చాలి. ఎందుకంటే ఒక దినమున ప్రభు అడుగుతాడు, నీకు కుమారునిచ్చాను, నీకు కుమార్తెనిచ్చాను, పిల్లల్నిచ్చాను, మరి ఏం చేశావు నేను ఇచ్చిన బాధ్యత విషయంలో అనేది దేవుడు ఒక దినమున అడుగుతాడు అనేటువంటి ఆలోచన మనం కలిగి వారి విషయంలో ప్రవర్తించాలి. కాబట్టి ఈ బాధ్యతను మనం చక్కగా నెరవేర్చాలి అంటే మనం చేయవలసిన మొట్టమొదటి బాధ్యత ఏంటంటే వారి విషయంలో ప్రార్థించాలి. కాబట్టి దేవుడు ఇచ్చాడు, దేవుని సన్నిధిలోనికే వెళ్ళాలి. ప్రభువా, ఈ కుమారుని నాకు ఇచ్చావు, ఈ కుమార్తెను నాకు ఇచ్చావు, వారి విషయంలో నీవే నాకు సహాయం చేయి. ఏ విధంగా వారిని పెంచాలో, ఏ విధంగా వారిని ముందుకు నడిపించాలో నీవే సహాయం చేయి, వారిని కాపాడి భద్రపరచు అని దేవుని సన్నిధిలో తల్లిదండ్రులు ప్రార్థించాలి. కాబట్టి ఇది దేవుడు మనకు నేర్పిస్తున్న పాఠం. అందుకని బైబిల్ అన్నంలో ఏమని రాయబడిందంటే పిల్లల గురించి రేయి మొదటి జామున ప్రార్థించాలి అంటారు. కాబట్టి తల్లిదండ్రులు ఈ దినాల్లో చాలా బిజీ అయిపోయారు, ప్రార్థించడానికి సమయం దొరకడం లేదు. కాబట్టి చాలాసార్లు ఇంకా దుఃఖకరమైన విషయం ఏంటి అంటే పిల్లల విషయంలో ఎంతో బాధపడుతూ ఉంటారు. ఎన్నో సంగతులు ఇతరులకు చెప్తా ఉంటారు. ఏమేమో ఇలాగైపోయాడు మా పిల్లవాడు, మా కుమార్తె ఇలాగైపోయింది అని ఎన్నో వారి యొక్క మెంటల్ ప్రెషర్ అంతా వారు ఎక్స్ప్రెస్ చేస్తుంటారు. కానీ వారు చేస్తున్నటువంటి ఒక అంటే సాధారణమైనటువంటి తప్పు ఏంటంటే ఈ భారమును దేవునికి ఇవ్వట్లేదు. వాళ్ళు ఈ బాధ అంతటిని దేవునికి అప్పగించడం లేదు, ఈ యొక్క బాధ్యతను దేవునికి ఇవ్వడం లేదు, ప్రార్థనలో దేవునికి అప్పగించడం లేదు. అందుకని ఏం జరుగుతుందంటే ఈ దినాల్లో తల్లిదండ్రులలో చాలా భయంకరమైన మెంటల్ ప్రెషర్ పెరుగుతుంది పిల్లల విషయంలో. చాలా కుటుంబాల్లో పరిస్థితులు చాలా విచారంగా ఉంటున్నాయి. కాబట్టి ఎందుకంటే ప్రార్థన పక్కన పెట్టి వారి యొక్క సొంత ప్రయత్నాల ద్వారా సరిచేయాలని ప్రయత్నిస్తున్నారు. అది సాధ్యం కానే కాదు. ప్రియమైన సహోదరి సోదరుడా, దేవుని యొక్క సహాయం లేకుండా, ప్రార్థన లేకుండా పిల్లలని సరిచేయట సాధ్యం కాదు. ఎందుకంటే ఈ దినాల్లో పరిస్థితులు చాలా విపరీతంగా ఉన్నాయి. కాబట్టి మొట్టమొదటిగా మనం అందరం నేర్చుకుందాం, ఫస్ట్ లెట్ us ప్రే. ప్రార్థన చేద్దాం. మన హృదయంలో ఉన్న బాధ, భారము, కలవరము, చింత, ఆందోళన ఇవన్నీ దేవునికి అప్పగించాలి. అప్పుడు దేవుడు మనల్ని సరైన మార్గంలో నడిపిస్తాడు. అలా చేయకపోతే ఏం జరుగుతుందంటే పిల్లల్ని ఇష్టానుసారంగా కొడతాం, తిడతాం, రకరకాలుగా వాళ్ళని బాధిస్తాం. వారు సైకలాజికల్గా రకరకాలైన సమస్యలోనికి వెళ్ళిపోతారు. అందుకనే ఈ దినాల్లో మీరు గమనిస్తే పిల్లలకు తల్లిదండ్రులకు మధ్యలో సత్సంబంధాలు లేనే లేవు. తల్లిదండ్రులకు పిల్లలు చెప్పే బదులు ఎవరెవరికో పోయి చెప్తున్నారు సంగతులు, స్నేహితులకు చెప్పుకుంటారు. కారణం ఏంటి అంటే దెర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ గ్యాప్ బిట్వీన్ పేరెంట్స్ అండ్ చిల్డ్రన్. ఎందుకంటే అక్కడ మిస్ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. ఎందుకు ఈ మిస్ట్రీట్మెంట్ అంటే సరైనటువంటి గ్రహింపు లేదు. కారణం ఏంటి అంటే ప్రార్థనలో దేవుని మీద ఆధారపడడం లేదు. కాబట్టి మనం అందరం నేర్చుకుందాం, సరైన గృహ నిర్వాహకపు బాధ్యత అంటే మనము ప్రార్థించాలి. పిల్లల గురించి అధికంగా ప్రార్థించాలి, రేజు మొదటిదామున ప్రార్థించాలి, వారి గురించి భారముతో ప్రార్థించాలి, ఉపవాస ప్రార్థనలు చేయాలి. ఇది దేవుడిచ్చిన బాధ్యత. కాబట్టి మనం ఎంతో ఈ పాఠము నేర్చుకుందాం. అలాగే మరొక ప్రాముఖ్యమైన సత్యం ఏంటంటే వారికి దేవుని మాటలు చిన్నప్పటి నుంచే వారికి బోధించాలి. ఈ రెండు గనక మనం చేయగలిగితే మనం తప్పకుండా వారి విషయంలో చక్కని గృహ నిర్వాహక బాధ్యతను నెరవేర్చే వారముగా మనం ఉంటున్నాం. కాబట్టి ప్రియమైన సోదరి సోదరుడా, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము. మనం చెప్పవచ్చు, మనం కొన్ని మాటలు పలుకుతూ ఉంటాం, నా కుమారుడు, నా కుమార్తె. కాబట్టి లోకరీతిగా మనం పలకవచ్చు, కానీ క్రైస్తవులుగా మనము చెప్పవలసిన మాట ఏంటి, వీళ్ళు దేవుని కుమారులు, కుమార్తెలు, వారిని దేవుడు నాకు ఇచ్చాడు, వారి మీద బాధ్యత ఇచ్చాడు అనేది మనము చెప్పగలిగే వారముగా మనం ఉండాలి. కాబట్టి ఆ విధంగా సునీల్ నిస్సి ఈ సత్యాన్ని ఎరిగి వారు కూడా తమకి ఇవ్వబడిన గృహ నిర్వాహక బాధ్యతను చక్కగా
చిటి తల్లి విషయంలో, జాన్ విషయంలో వారు నెరవేర్చినట్లు దేవుడు మెండైన కృపను వారికి అనుగ్రహించును గాక. మంచిది. మరి ఈ సమయంలో తాతగారుగా, డాక్టర్ గారుగా, దేవుని సేవకులుగా, పిల్లాడి బర్త్డే అంటే పిల్లోడి గురించి చెబుతారనుకున్నాం మనం. ఏంటంటే బర్త్డే అంటే తల్లిదండ్రులకే చెప్పేది. మన బాధ్యతను ఒక్కసారి జ్ఞాపకం చేయటం. సంతోషమే మనకే. పిల్లలు దేవుడు అనుగ్రహించాడు, దేవుని సన్నిధిలో ప్రార్థించాం, దేవుడు ఇచ్చాడు. ఆ సంతోషం మనలో ఉంటుంది. కాకపోతే వాళ్ళని గురించి ప్రార్థన చేయటం ఇది మర్చిపోతున్నాం మనం. కాబట్టి మరి చక్కని మాటలు చెప్పిన డాక్టర్ గారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ సమయంలో ఇంకో తాతగారు హానోక్ గారు కూడా వచ్చి గ్రీటింగ్ చెప్పాల్సిందిగా మనవి చేస్తాం. ప్రభు పేరిట అందరికీ వందనాలు. సునీల్ నిస్సి వారిని ఆశీర్వదించి దేవుడు ఇద్దరు పిల్లల్ని అనుగ్రహించాడు. జాన్ ఎలైజా అక్కడ వెల్లూరులో సిఎంసి హాస్పిటల్లో పుట్టాడు. ఎంతో దేవుడు కనికరించి ఎంత ఈజీగా బాబును ఇచ్చడం మేము చూసామన్నమాట. ఎందుకంటే దేవుడు ఎంతో కరుణ కలిగిన వాడు అని చెప్తాము. ఆయన ఎంతో నమ్మదగిన వాడు, ఆయన ఎంతో విశ్వాసం ఉంచిన వారిని ఆయన తానెంతో ప్రేమిస్తూ ఉన్నాడు, వారిని కోరుచూ ఉన్నాడు. అది మనము మన పిల్లల జీవితాల్లో మనం చూడగలుగుతూ ఉన్నాం. అబ్రహాంను దేవుడు మొదట తను ఆశీర్వదించేటువంటి వచ్చిన భాగాల్లో మనం చూస్తే, నేను ఆశీర్వదించి గొప్ప జనంగా చేస్తాను, నీవు అనేకులకు ఆశీర్వాదముగా ఉండువు అని చెప్పినాడు. నీ సంతానం మూలంగా భూలోకంలోని వంశములన్నీ ఆశీర్వదించబడును అని చెప్పాడు. అబ్రహాం యొక్క సంతానంగా క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా ఆత్మ సంబంధంగా ఆశీర్వదించబడిన వారిగా వారు ఉంటా ఉన్నారు. అయితే అబ్రహామును నీవు ఆశీర్వాదంగా ఉంటావు అన్నారు. అట్లనే అబ్రహాం ఈ క్రీస్తు ప్రభుతో కూడా దేవుని పిల్లలుగా దేవుడు మనలను ఆశీర్వదించడమే కాకుండా మన ద్వారా మరి అనేకులు ఆశీర్వదించబడాలని ఆశిస్తూ ఉన్నట్లు మనం చూడగలం. మనము అనేకులకు ఆశీర్వాదంగా ఉండవల్లని దేవుడు కోరుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దాన్ని బట్టి మనం దేవుని స్తుతించి ఆరాధించాలి. ఈ యొక్క బర్త్డే సందర్భంగా ఈ ప్రభువును స్తుతించి గణపరిచేటువంటి ఈ సందర్భంలో వచ్చిన వారందరూ మాతో కూడా కలిసి ప్రభువును స్తుతించి గణపరచవాలని ఆశిస్తూ ఉన్నాను. మంచిది. మరి ఈ సమయంలో మున్రాజు గారు కూడా వచ్చి గ్రీటింగ్ చెప్పాల్సిందిగా మనం చేస్తున్నాం. ప్రభునామ స్తోత్రములు. మరి ఈ రోజున అంత సంతోషకరంగా జాన్ ఎలైజా యొక్క బర్త్డే జరుపుకోవటం చాలా ఆనందకరమైన విషయం. అంటే సంవత్సరమును దయా కిరీటమును ధరింపజేయుచున్నానని మహాభక్తులైన దావీదు గారు చెప్పినట్లుగా, అలాగే హబక్కూకు వారి ప్రవక్త అయినటువంటి హబక్కూకు సంవత్సరములు జరుగుచుండగా
ఈ కార్యములు నూతనపరచబడుచున్నవి అనే విధంగా దేవుడి యొక్క బిడ్డను సంవత్సరం జరుగుతున్నప్పుడు ఆ బిడ్డ జీవితంలో ఆశ్చర్యకరమైన విషయాలు, దీవెనలు, ఎందుకంటే తల్లిదండ్రులు ఎంతో భక్తి కలిగిన బిడ్డలు కనుక వారు తప్పకుండా బాధ్యత నిర్వర్తిస్తారని నాకు నమ్మకం ఉంది. ఓ రోజున మా ఇంటికి వచ్చాడు వాడు, ఈ యొక్క బర్త్డే సంగతి చెప్తా కానీ మా ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి మామూలుగా షూస్ వేసుకొని బయట విడిచి లోపలికి వచ్చాడు. పెద్దనాన్న మరి తన తారీఖున రావాలి, మీరు సాయంకాలం 7 గంటలకే ఉంటాయని చెప్పి ఆ షూస్ని చూడగానే మా చిన్న అబ్బాయి అనుకున్నాను, నేను లోపల చూడాల అందుకు చెప్పటాకని వచ్చాడు వాడు. లోపల గబగబా షూస్ తీసి లోపల పెట్టాను. ఆయన ప్రక్కనే పెద్ద మండరగా పోయింది, చెయ్యి నలుగు పట్టుకోవాల, ఆడి కాలు మీద వేసేసాడు. అలాగే ఉంచితే లోపల బూట్లో దూరిపోయాడు. దేవుడు అద్భుతంగా ఆ కార్యం చేశాడు. దేవునికి స్తోత్రం. ఆశ్చర్యకరుడు అనమాట దేవుడు. తను నమ్మిన బిడ్డలను ఎన్నడూ కూడా దేవుడు విడిచిపెట్టేవాడు కాదు అని నాకు ఆ రోజున అనిపించి దేవునికి స్తుతి చెల్లించాను. ఈ రోజున ఇంత చక్కగా జరుపుకోవటానికి కూడా దేవుడు అవకాశం ఇవ్వటం, దైవభక్తుల యొక్క సమక్షంలో దీని మరి ఎంతో వారందరూ కూడా ఎంతో చక్కని వాక్య అందించేటువంటి బిడ్డలు అయ్యగారులు, వారి ద్వారా మనం అందరం కూడా బలపడటానికి చక్కని అవకాశం ఇచ్చినందుకు మరి ఆ బిడ్డ ద్వారా బర్త్డే ద్వారా అందరికి కూడా తల్లిదండ్రుల యొక్క బాధ్యతను చెప్పటానికి వారు మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి, ఎందుకంటే మనం బైబిల్ గ్రంథంలో చాలామంది ఉన్న సమయం లేదు కాబట్టి ముందుగా మనం తీసుకున్నప్పుడు మన సమూయేలు గారు మనం చూస్తాం. ఆయన దేవుని సన్నిధిలో ఆయన పెరుగుతూ ఉన్నట్లుగా మనం చూస్తాం. దేవుడు అతన్ని బహుగా ఆశీర్వదించడం, అతని గురించి మరి యోహాను గారి గురించి చూస్తే ఆయన సంతోషించారు అని చెప్పంటాడు. ఆయన పుట్టినందుకు సంతోషించారు. మరి ఆయన చెప్తున్నట్టుగా మనం గ్రంథంలో చూస్తాం. కొంత బిడ్డలు పుట్టడం మరి ఆ విధంగా సంతోషం కలుగుతుంది, ఆనందం కలుగుతుంది. ఆనందం కూడా కలిగినట్లుగా చూస్తాం. ఇస్సాకు కూడా అందరితో సమాధానంగా ఉన్నట్లుగా చూస్తాం. అటువంటి బిడ్డలను మనం సమాధానంగా ఉండాలి. అబ్రహాము ఏ విధంగా బిడ్డలను పెంచాడో మరి ఇస్సాకు సాయంకాలమున దేవుని యొక్క సహవాసాన్ని కోరుకున్నట్టుగా మన బిడ్డలను కూడా దేవుని సహవాసంలో పెంచాలని, ఆ విధంగా ముందుకు సాగాలని. యాకోబు ఈ లోక ఆశీర్వాదాలనే నాకు వద్దు, దేవుని ఆశీర్వాదమే నాకు కావాలని ఎలా పెనుగాడాడు, అటువంటి అలవాట్లు మన బిడ్డలకు కూడా నేర్పి ముందుకు సాగుచు ఆ బిడ్డకు దీర్ఘాయుష్నిచ్చి మానవుల దయలోను దేవుని దయలోను ఆ బిడ్డ వర్ధిల్లుచు ముందుకు సాగాలని కోరుకుంటూ నా యొక్క వసించిన నాయకులకి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ముగిస్తాను. థ్యాంక్ యూ సార్. మంచిది. సమయంలో చార్లెస్ గారు. యేసుక్రీస్తు అందరికీ వందనాలండి. మొదటిగా మరి సునీల్కి తన మిస్సెస్కి నా కంగ్రాచులేషన్స్. దేవుడు మరి చక్కని పాపని బాబును దేవుడు ఇచ్చాడు. మరి మా సార్ చెప్తున్నారు ఎంతో చక్కగా డెలివరీ ఈజీగా, కన్ఫైన్మెంట్ ఈజీగా జరిగిందని చెప్తున్నారు. చాలా సంతోషం అండి. మరి ఫస్ట్ డాక్టర్ గారు చెప్పినట్టు మనకి దేవుడు బిడ్డలను ఇచ్చాడు. మన ఆశ ఉండాలంటే వారిని ప్రభు కొరకు పెంచాలి, ఒక బాధ్యత అనమాట. ఫస్ట్ ఆ ఏమిని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు, ఖచ్చితంగా అది ఉండాలి. అలాగే ఫ్యామిలీ ఆల్టర్ ఎప్పుడు కలిగి ఉండాలన్నమాట. కుటుంబ ప్రార్థన ఖచ్చితంగా కలిగి ఉన్నప్పుడు బిడ్డలు అవి నేర్చుకుంటూ ఉంటారనమాట. ఎస్పెషల్లీ సునీల్ తన జాబ్ ఇష్యూలో బిజీగా ఉండొచ్చు, కానీ తన మిస్సెస్ నిస్సి మరి చక్కగా బిడ్డల కొరకు ప్రార్థన చేస్తూ దేవునిలో చక్కగా పెంచాలి. తల్లిగా వారి కొరకు ఎప్పుడు విజ్ఞాపన చేస్తూ ఉండాలి. నాకు అంటే యొక్కపెత్తు బాగా ఆ క్యారెక్టర్ బాగా ఇష్టం అనమాట. చూసినట్లయితే నిర్గమకాండం 2వ అధ్యాయము 1వ వచనంలో లేవి వంశస్థుడు వెళ్ళి లేవి కుమార్తె వివాహము చేసుకున్నాడు. దే బోత్ వర్ బిలీవర్స్. ఆ లేవి వంశస్థుడు ఎవరు చేస్తున్నాడు? లేవి కుమార్తెనే చేసుకున్నాడు. జనరల్గా మనం ఏం చూస్తున్నామంటే మన బిడ్డలు మారుమనసు పొందినా సరే మనం అంటే బాగా అంతస్తులు ఆస్తులు అవన్నీ చూసి మనం మన బిడ్డల్ని అవిశ్వాసులకి ఇచ్చి మనం కొన్నిసార్లు పాడు చేస్తున్నాం అనమాట. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే విశ్వాసకి పాలకడు. అలాగే మరి సునీల్ విశ్వాసగా ఒక విశ్వాసం చేసుకున్నాడు, మరి క్రైస్తవ గృహాన్ని కలిగి ఉన్నాడు. సో క్రిస్టియన్ హోమ్ ఈజ్ ఏ మినియేచర్ హెవెన్. ఈ భూలోకంలో క్రైస్తవ కుటుంబం అనేది
చిన్నపాటి పరలోకం అనమాట. ఆ కుటుంబం నుండి దేవుని ప్రేమ ఇతరులకి కనబడాలన్నమాట. ఆ కుటుంబంలో నుంచి, ఆ తల్లిదండ్రుల నుంచి, ఆ బిడ్డల నుంచి దేవుని ప్రేమ కనబడాలి. మనం చూసినట్లయితే మరి ఆమె రాజాగ్నికి ఏమాత్రం భయపడలేదన్నమాట. భయపడకుండా పిల్లవాడు 2వ వచనం చూసినట్లయితే ఆ స్త్రీ గర్భవతి కుమారుని కని వాడు సుందరుడైనడు చూచి 3 నెలలు వాడిని దాచెను. యొకోబేదికి ఎంత విశ్వాసమో! రాజాగినికి ఏం భయపడలేదు. ఒకవేళ పిల్లవాడు అరుపు వినిపిస్తే ఆ సైనికులు చంపేయచ్చు అనమాట. కానీ దేవుని విశ్వాసం ఉంచి 3 నెలలు దాచింది. అలాగే తల్లిదండ్రులుగా దేవుని విశ్వాసం మనం కలిగి జీవించాలి, అలాగే ప్రాక్టీస్ చేయాలి. అది పిల్లలకి రావాలన్నమాట. తర్వాత ఆమె వాని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టి తీసుకొని దానికి జిగటమనును కీలును పూసి అందులో ఆ పిల్లవాడిని పెట్టి ఏటిన జమ్ములో దానిని ఉంచగా, ఇట్ సీమ్స్ షీ వాజ్ ఎ స్కిల్డ్ లేడీ. చక్కని నిపుణత కలిగిన స్త్రీగా మనకు కనబడుతుంది అనమాట. ఒక జమ్ము పెట్టిని తీసుకుంది, దానికి మరి జిగటమనును కీలును పూసింది. తర్వాత మరి ఏటి ఒడిన జమ్ములో దాచిందనమాట. చాలా జాగ్రత్తగా మొసళ్ళు తినకుండా ఉండే ప్లేస్లో పెట్టుంటుంది. ఒకవేళ తను అనుకుందేమో ఈ ఏరియాకి ఫరో కుమార్తె వస్తుంది స్నానం చేసినప్పుడు మా అబ్బాయిని చూసి మనకు తెలియదు, యాక్చువల్గా తెలియదు. కానీ ఆమె చాలా నిరీక్షణ కలిగిన వ్యక్తి అనమాట. విశ్వాసం ఉంది, నిరీక్షణ కూడా ఉంది. తన కుమార్తె కూడా చక్కని ట్రైనింగ్ ఆమె ఇచ్చింది మిరియామ్కి. చూసారా మరి తను ఎంత ప్రార్థన చేస్తుందో. అలాగే తిరిగిన తర్వాత మరి ఆ ఫరో కుమార్తె ఆ బిడ్డను చూడటం, తిరిగి తన బిడ్డ తన దగ్గరికి రావటం, మరి పాలిచ్చినందుకు డబ్బులు తీసుకుంది. ప్రపంచంలో ఎవరైనా ఏ తల్లైనా తన బిడ్డకి పాలిచ్చి జీతం తీసి ఉండదు కదా. ఒక యొగబెత్తే చూసారా విశ్వాసం ఎంత గొప్పదో. అలాగా యొగబెత్తలాగా నిరీక్షణ కలిగి ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి. యొగబెత్త ఒక ప్రార్థన బట్టి తన బిడ్డల ముగ్గురు కూడా దే బికేమ్ నేషనల్ లీడర్స్. అహరోను, మిరియాము, మోషే వాళ్ళందరూ కూడా జాతీయ నాయకులు అయ్యారనమాట. ఆమె ప్రార్థనా జీవితం. యొగబెత్త అంటే అర్థం ఏంటండి? యెహోవా గొప్పవాడు. తన జీవితంలో ఆ పేరు యొక్క సార్థకతను ఆమె మరి చేకూర్చుకుందనమాట. అలాగే జాన్ ఎలైజా అంటే నా పేరు కూడా చార్లెస్ ఎలైజా, నాకు చాలా ఇష్టమైన పేరు అనమాట. భవిష్యత్తులో ఎలైజా కూడా ఏలియా వలె ప్రార్థనాపరుడుగా ఉండి దేవుని కొరకు మంచి కార్యాలు చేయాలని మరి కోరుతున్న ఆశిస్తున్నాను. ఆ విధంగా మరి సునీల్ను నిస్సీవ బిడ్డలను చక్కగా పెంచాలి. ఎలాజైనా దేవుని కొరకు భవిష్యత్తులో ఒక ప్రార్థనాపరుడుగా దేవుని సాధనగా పెంచాలని తాను ఇంటి దగ్గర ఉంటుంది కాబట్టి తన బిడ్డల కొరకు కన్నీరు కాచి ప్రార్థన చేయాలి. నేను 12 ఏళ్ళకి రక్షణ పొందానండి. చాలామంది నాకంటే ముందు పొందాలి, ఎంత ప్రార్థన చేస్తానో. 5 ఏళ్ల బిడ్డ హృదయంలో కూడా పరిశుద్ధాత్మ వెళ్తాడు, జెన్యున్గా పశ్చాత్తాపడినట్లేదు కదా. చిన్న వయసు చైల్డ్ ఇవాంజలిజం ఫెలోషిప్ అని 1982లో నేను క్యాంప్కి వెళ్ళాను అనమాట. వాడు బోధించే ట్రైనింగ్ చిన్నపిల్లలు సువార్త చెప్పడం అనమాట. అప్పుడు నేను తెలుసుకున్నాను అనమాట. మా అమ్మగారు చిన్న ఆయన LAF బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఫెలోషిప్ అనమాట. మా ఇంట్లో ప్రేయర్ పెట్టకు వస్తే నాకు ఎంత ఆశో ప్రార్థనలు ఉండాలంటే మా అమ్మగారి మా అమ్మగారి బాబాయ్ మిస్సెస్ నువ్వు చిన్నపిల్లలు నువ్వు రావద్దు అనమాట ప్రార్థనకి. అప్పుడు నేను 10th క్లాసు. వాళ్ళతో నైట్ అంత ప్రార్థన నాకు ఆశ అనమాట. వాళ్ళు ఏంటంటే ఈ పిల్లవాడికి ఏం తెలుసు దేవుని వాక్యం ఇది ఎందుకు అనే ఉద్దేశం అనమాట. కానీ మరి చిన్నప్పుడే వాళ్ళ హృదయాల్లో దేవుని ఆత్మకార్యం జరిగి వారు చక్కగా ప్రభు మహిమ కోరి జీవించాలని మనం ప్రార్థించాలంటే కృప ఆ కుటుంబానికి ఇవ్వాలని నేను కోరుతూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సమయంలో జేపీ గారు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామాన ఇప్పుడు వచ్చిన అందరికీ, రక్త సంబంధులకి, బంధువులకి, సహచరులకి, విశ్వాసులందరికీ కూడా కృతజ్ఞతలు వందనాలు తెలియజేస్తున్నానండి. మరి ఈ దినాన దేవుడు మాకు ఒక సంతోషమైన దినాన్ని మాకు అనుగ్రహించారు. కుమారుడు సునీల్కి ఒక కుమారుడు అనుగ్రహించి 7 సంవత్సరం నిండి 2వ సంవత్సరంలో ప్రవేశించారు. మొట్టమొదటి జన్మదినాన్ని జరుపుకోవటానికి థ్యాంక్స్ ఆఫరింగ్గా దేవుడిచ్చినటువంటి శ్రేష్టమైన సమయం కొరకు దేవునికే వందనాలు తెలియజేస్తున్నాను.
అయితే కుమారుడు ముందు కుమార్తె వచ్చి పుట్టింది. 4 సంవత్సరాలు అయిన తర్వాత కూడా మరి మేమైతే ప్రత్యేకంగా నేను అన్నడు నా దేవుడిని అడగల, నాకు ఇది కావాలని నేను దేవుడిని ప్రార్థించాల. నాకు ఖచ్చితంగా ఆయన ఒక కొడుకు నిమ్మని అడగల. ఒంటరి వాడిని నేను, నా తండ్రి ఒంటరి వాడు, నా కుమారుడు ఒంటరి వాడే. దేవుడు నేను నాకు కుమారుడిని ఇవ్వ అడగల, ఇప్పుడు నాయన అడగల. ఎందుకంటే అంత సామర్థ్యం, అటువంటి యథార్థత కూడా నా దగ్గర ఉందనుకోని నేను దేవుడిని అడిగి పొందే అంత ఆధిక్యత దగ్గర లేదు. నాకు భయపడేవాడిని. నీ చిత్తం నాయన, మరి నా బిడ్డ గర్భం ధరించినప్పుడు నేను దేవుడిని ఒకటే అడిగాను, నాయన నీకు చిత్తం ఏది ఉత్తమో అది నీకు ఇస్తావు, అదే ఇవ్వు నాయన, నేను ప్రత్యేకంగా అడగను అని చెప్పి నేను దేవుడిని వేడుకున్నాను. అయితే ఈ మధ్యలో ఒక సంఘటన జరిగింది, తప్పకుండా చెప్పాలి. మా తల్లి 96 సంవత్సరాలు బ్రతికింది. నా తల్లి ఎప్పుడు కూడా వచ్చి మా బాబు వచ్చినప్పుడు చూడటానికి వచ్చేవాడు. చూస్తే వారికి దాచిన డబ్బులు ఇచ్చి వచ్చినప్పుడల్లా ప్రతి సంవత్సరం అయ్యా తాత పుట్టాలయ్యా అంటూ ఉండేది. నవ్వేవాడు. మా దేవుడు ఇస్తాడమ్మా మా అమ్మ అనేవాడు. నన్ను చనిపోయింది 2024 అక్టోబర్ 1 చనిపోయింది ఆమె. నా కుమారుడు కోళ్ళు అందరు ఇక్కడ ఉన్నారు. ఉండి 2 తర్వాత 3వ రోజునే మేము ప్రార్థనా కూడికి పెట్టాము. పెట్టిన తర్వాత వీళ్ళు అర్జెంటుగా వెళ్ళిపోయారు. ఢిల్లీలో మీటింగ్స్ ఉన్నా కానీ ఆ మీటింగ్స్ అటెండ్ కావటానికి వెళ్ళారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత 2 డేస్కి, అది ఆ రోజు సాటర్డే, సండేతో క్లోజు. ఆ సండేతో మీటింగ్స్ క్లోజు. నైట్ 8-9 వరకు కూడా ఉండేవి. సరే మేము సాటర్డే తెల్లవారుజామున 3:30 ప్రాంతాల్లో, నాకు ఎప్పుడు కళ వస్తే వెంటనే జ్ఞాపకం ఉండదు, కొంత జ్ఞాపకం ఉంటుంది, కళ అని తెలుస్తుంది. ఆ రోజుని 3:30 ఆ టైంలో నాకు ఒక కళలాగా అదొక దర్శనంలాగా అనిపించింది. అది క్లియర్గా ఉంది, అది కళలాగా లేదు. ఏంటంటే మేము పండుకుని ఉన్నాను లోపల. ఇక్కడ బోరింగ్ పంపు ఉండేది పూర్వం. ఆ బోరింగ్ పంపు కొడుతున్నారు ఎవరో వచ్చి. డబ్బా వాటర్ పోర్ అవుతుంది, వాటర్ పోర్ అవుతూ ఉంటే నేను అప్పుడు నిద్రలోనే అంటున్నాను, ఏంటి ఎవరమ్మా ఇప్పుడేంటి ఈ టైంలో ఏంటి ఎందుకు కొడుతున్నారు, ఎందుకు వాటర్ ఇప్పుడేంటి ఈ టైం ఏంటి అని నేను అడుగుతున్నా ఆ దర్శనంలోనే. అప్పుడు మా అమ్మ స్వరము, ఎప్పుడు నన్ను అయ్యా అని పిలిచేది, మా అమ్మ స్వరంతో అయ్యా రాయిటు అంది. నేను లేచి బయటకు వస్తున్నా. అదే దూరం మీద బయటకు వచ్చిన తర్వాత మా తల్లి మా తండ్రి ఇద్దరు కూడా వెనక వచ్చి ఇక్కడ అంతతో పోర్షన్ ఉండేది, ఆ పోర్షన్లోకి వెళ్ళిపోయారు. నాతో ఏం మాట్లాడలేదు, ఈ పోర్షన్ నడుచుకుంటూ వెళ్ళిపోయారు. వెంటనే మెలకు వచ్చేసింది. ఆ నెక్స్ట్ డే ఆదివారం నా భార్యకి చెప్పాను ఈ సంగతి, అన్నగారికి కూడా చెప్పాను, కొంతమందికి షేర్ చేసుకున్నాను. నా మనసులో పెట్టుకున్నా, అది నా మనసులో ఉంది. నెక్స్ట్ ఆదివారం నాడు ఈవినింగు నా కోడలు ఫోన్ చేసి నా భార్యకి చెప్పింది, అమ్మ ఇట్లా నాకు ప్రెగ్నెన్సీ పాజిటివ్ టెస్ట్ వచ్చింది అని. అదే రోజుని ఆదివారం నాడు ఈవినింగ్ 5-5:30కి చెప్పింది. నేను ఇంకా 10 o'clock ఉంటారనుకున్నాను, లేదు వాళ్ళు ముందే వచ్చేసి టెస్ట్ చేసుకున్నానని చెప్పింది నా భార్య. నాకు చెప్పింది ఇది జరిగింది. దీనివల్ల నా హృదయంలో ఒక విశ్వాసం, ఒకవేళ దేవుడు నా తల్లి కోరికని తీరుస్తున్నాడేమో అనేటువంటి ఆలోచన ఉంది. అయినా దేవుని ఇష్టం అని చెప్పి నేను వేచి చూశాను. దేవుడు ఒక కుమారుడిని ఇచ్చాడు. ఆ కుమారుడు స్వాస్థ్యంగా అనుగ్రహించబడినాడు. దేవుడు ఆ కుమారుడు యొక్క జీవితంలో నమ్మకమైన వాడిగా, దేవుని యందు విశ్వాసం గలవానిగా, దేవునికి మహిమకరంగా ఆ కుమారుడు జీవించాలని, బిడ్డలిద్దరూ దేవుని ప్రేమించేవారుగా, దేవుని కొరకు జీవించేవారుగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. కూడి వచ్చిన అందరినీ వారిని ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని కోరుకుంటున్నాను. ఈ సమయంలో ఒక చిన్న వాక్యం చదవాలి, నాకు ఇష్టమైన వాక్యం. ఎనభై 86వ కీర్తన 11వ వచనం. యెహోవా, నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధింపుము. నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏకాదృష్టి కలుగు చేయము. రక్షించబడ్డాం. నాకు నా 24th year 24వ ఏటలో నేను రక్షించబడ్డాను కాకినాడలో ఉండగా. అప్పటి నుంచి సహవాసం లేని దినాలు కొన్ని ఉన్నాయి. ఆ దినాల్లో నన్ను దేవుడు కనికరించి సహవాసాన్ని కలిగిస్తూ మధ్యన
స్నేహితులను అనుగ్రహించి, విశ్వాసాలను అనుగ్రహించి అంత యొక్క సహవాసాన్ని నడిపించారు 30 సంవత్సరాల క్రితం. దేవుడు ఆ సంఘంలో ఉండటానికి, దేవుని వాక్యంలో ఎదగటానికి అది కృప చూపారు. అయినప్పటికీ ఇంకనూ లోటుపాట్లు కనిపిస్తూనే ఉన్నాయి. దేవుళ్ళు ఎదగాలని ఆశ, వృద్ధాప్యం వచ్చింది, ఎంతకాలం ఉంటావో తెలియదు. ప్రభు కోసం జీవించాలని, నమ్మకమైనటువంటి సాక్షిగా జీవించాలని, ప్రభు మార్గంలో జీవించాలని, ప్రతి లోపాన్ని సవరించుకోవాలని దేవుడి మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నాం. మా కొరకు ప్రార్థించమని ఈ సమయంలో వేడుకుంటున్నాను. ఇటు ముఖ్యంగా వచ్చిన ప్రతి ఒక్కరికి నా వందనాలు చెల్లిస్తూ, మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తున్నాను. ఇంకా ఎవరైనా ఇక్కడ ఉన్నటువంటి వారిలో ఎవరైనా గ్రీటింగ్స్ చెప్పడానికి ఉంటే రావాల్సిందిగా మనం చేస్తున్నాం. సమయం మీకు ఇవ్వబడుతూ ఉంది. కొద్ది నిమిషాలు ఎవరైనా దేవుని కృపను బట్టి మరి పిల్లలు మన స్వాస్థ్యమే, మనకి ఆశీర్వాదమే. దేవుడు వారిని మనకు అనుగ్రహించాడు. అయితే వారి ఎడల డాక్టర్ గారు చెప్పారు మన యొక్క బాధ్యతని. చార్లెస్ గారు చెప్పారు నిర్గమకాండంలో ఆ 2వ అధ్యాయం 2వ వచనం చివరి ఒక మాట ఉంది. ఏముందంటే 3 నెలలు దాచెను అని ఉంది అక్కడ. సుందరుడైనటువంటి ఆ బిడ్డను దాచెను. ఎందుకు ఈ మాట తల్లిదండ్రులైనటువంటి సునీల్, నిస్సి మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నానంటే, పిల్లల్ని దేవుడిచ్చాడు మనకి, వారిని దాచాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. చాలా దాస్తాం. వాళ్ళకు కావలసినటువంటి ఆర్థికపరమైనవి, వాళ్ళ చదువు, వీటన్నిటిలో ఏవేవి కావాలో అవి దాస్తాం. అంతేకాదు, దేని నుంచి ఇది ఎక్కడ దాచాలంటే, ఈరోజు పిల్లల్ని లోకం నుండి దాచాలి, లోకం యొక్క పరిస్థితుల నుంచి దాచాలి, లోకం యొక్క పోకడల నుండి మన పిల్లల్ని దాచాలి. అపవాది యొక్క హస్తాల్లో మన పిల్లలు చిక్కకుండా దాచాలి. అంటే దాచే దగ్గర దేవుని యొక్క భయభక్తుల్ని మీరు మీ బిడ్డలకు నేర్పగలిగితే రేపటి దినాన్న మీకే కాదు స్వాస్థ్యం, ఆయనకు స్వాస్థ్యంగా ఉంటారు. వాళ్ళు ఆయన నామానికి మహిమకరంగా ఉంటారు, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటారు. కాబట్టి వాళ్ళు ఆశీర్వాదకరంగాను స్వాస్థ్యంగాను దేవునికి మహిమకరంగాను ఉండాలంటే మీరు చేయాల్సింది లోకం నుండి వారిని దాచండి. ఇంకా వివరంగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. లోకం నుంచి ఏ విషయాల్లో పిల్లలను ఈరోజు దాచాలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి వాటన్నిటిలో తగినటువంటి జాగ్రత్తలు తీసుకోండి. చిన్ననాటనే దేవుని యొక్క భయంలో వారిని పెంచండి.
రేపటి దినాన్ని వాళ్ళు ఆశీర్వాదకరంగా ఉంటారు. అలా ఆశీర్వాదకరంగా ఈ పిల్లలు ఈ కుటుంబానికి, తల్లిదండ్రులకు, సమాజానికి ఉండులాగన దేవుడు తన యొక్క కృపను అనుగ్రహించునుగాక. ఆమేన్. సరే, మరి ప్రకాష్ ఎక్కడ రాలా, సమయాన్ని మరి అన్నయ్యకి ఇస్తాను. ఈ రాత్రి ఈ ప్రత్యేకమైన సమయంలో మొట్టమొదటిగా నేను సునీల్కి, నిస్సీకి నా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మొదటిసారి తండ్రి కావడం, తల్లి కావడం, రెండవ మారు మళ్ళీ తల్లి తండ్రి కావడం దగ్గర కొరత లేకుండా దేవుడు చేసిన కార్యానికి, దేవుడి మేడల చూపించిన ఆ కృపకు నేను దేవునికి కూడా కృతజ్ఞత చెల్లిస్తున్నాను. అంతేకాదు జేపీ గారికి, చెల్లికి కూడా నేను హృదయపూర్వకమైన శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. నాకు బాగా పెద్ద ఆయన తెలుసు. ఫోన్ చేసి మళ్ళీ ఆడపిల్ల పుట్టింది కిరణ్కి అన్నాను. అనగానే ఓహో ఆడపిల్లల తాతగారు అన్నమాట మీరు అన్నాడు. విచిత్రం ఏంటంటే పిచ్చిన ఇద్దరు పిల్లలకు కూడా ఆడపిల్లలే. ఆడపిల్లల తాతగారు అనే మాట ఎందుకో తెలియని అవమానకరం అనిపించింది. కాదు, దేవుడు ఎవరినిచ్చినా మేలే, కానీ ఆ మాట మాత్రం లోకంలో ఇట్ ఈస్ గోయింగ్ టు బి షేమ్. అది జేపీ గారికి, చెల్లికి దేవుడు లేకుండా చేశారు. దానికి మీకు కూడా నేను హృదయపూర్వకమైన ఆశీస్సులు తెలియజేస్తాను సార్. ఇకపోతే పేరెంటింగ్ అన్నది అద్భుతమైన సంగతి. దేవుడు పిల్లల్ని ఇస్తాడు, కానీ ఏ బాధ్యతలు మనకున్నాయి? డాక్టర్ గారు చెప్పారు వీఆర్ రెస్పాన్సిబుల్ అని, యాజ్ ఎ స్టూవర్డ్. కానీ నేను కొన్ని మాటలు మీకు చూపిస్తాను, వాటిని నా ఆలోచన చొప్పున చెప్తాను. చూడండి దయచేసి మీరు. నూట 27వ కీర్తన, 127వ కీర్తన 3వ వచనమే. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, ఈ ఫస్ట్ బర్త్డే ఆఫ్ జాన్